సభకు నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ జిల్లా అధ్యక్షులకు, గౌరవ శాసన మండలి ప్రతిపక్ష నాయకులకు, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నకి, వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. తిరిగి ఉత్తరాంధ్రకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో కలిసి పని చేయాలన్నటువంటి ఆకాంక్షతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా మనం ఈ యొక్క గతంలో ఎక్కడ ఏ కార్యాలయం నుంచి అయితే పనిచేశామో, జీవీఎంసీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయితే పనిచేసి విజయం సాధించామో, ఇది ఒక అదృష్టమైనటువంటి ప్రదేశంగా భావించి ఇక్కడ తిరిగి ఈ ఆఫీసుని పునరుద్ధరించాలి అన్నటువంటి నిర్ణయాన్ని అమర్కి తెలిపినప్పుడు నేను అమర్ అందరం కలిసి మల్లా విజయప్రసాద్ గారిని కోరినప్పుడు ఆయన దానికి ఎటువంటి కాలయాపన లేకుండా అంగీకరించి మొత్తం ఖర్చంతా ఆయన భరించి దీన్ని పునరుద్ధరించడం అన్నటువంటిది ఆయన్ని ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి విషయం. నా మనస్ఫూర్తిగా అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇక గతంలో విశాఖపట్నంలో మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా 97, 92, 95 ఈ రకంగా 70, 60 తేడాతో మనం ఓడిపోవడం జరిగింది. కానీ అది తిరిగి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి. దానికి కారణాలు ఏంటి అన్నటువంటిది మనమే ఇంట్రాస్పెక్షన్ అన్నటువంటిది చేసుకోవాలి. కారణాలు తెలుసుకుని ఆ కారణాలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే కారణాలో ఆ కారణాలని మనం రెక్టిఫై చేసుకునే, పొరపాట్లను రెక్టిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. నాకు తెలిసినంత వరకు కొన్ని ఎందుకనంటే నేను కూడా నెల్లూరు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి ప్రత్యక్షంగా నాకు కూడా కొన్ని అనుభవాలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఏ వ్యక్తి కూడా అన్ని సామాజిక వర్గాల్ని, ఏ సామాజిక వర్గము మనది కాదు, ఏ తరగతి మనది కాదు, ఏ వర్గము మనది కాదు అన్నటువంటి భావన మనసులో నుంచి తొలగించి ప్రతి ఒక్కరూ మనకు కావాల్సినటువంటి వాళ్ళే, ప్రతి ఒక్కరూ మన ఓటర్సే, ప్రతి ఒక్కరి ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి, వాళ్ళ అభిమతాల్ని, వాళ్ళ యొక్క ఆశలని, ఆకాంక్షలను తెలుసుకొని దానికి అనుగుణంగా మనం పనిచేయాలన్నటువంటిది నేర్చుకున్నప్పుడే మన విజయానికి దారితీస్తుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఓడిపోయామని నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఈరోజు విమర్శిస్తూ ఉన్నారు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే కార్యక్రమాలు చేపడుతున్నారా? ఆల్రెడీ ఎవరైతే కార్యకర్తలు ఆర్థిక భారంతో చితికిపోయి ఈరోజు లేవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్గా మీరు మోపడం ఎంతవరకు సమంజసం అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారు, రీసెంట్గా చాలా విజయవంతంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేశాం. అన్నగారు చెప్పినట్టుగా, బొత్సన్న గారు చెప్పినట్టుగా రేపు 27వ తారీఖు విద్యుత్తు. ఈ యొక్క సమస్యలన్నీ కూడా మన కోసం వెయిట్ చేయి. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకము అన్నటువంటిది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంగా మన మీద ఉంటుంది. అందుకే ఈరోజు కార్యకర్తల మీద భారం మోపడం అన్నటువంటిది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే అది ప్రజా సమస్య ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైనప్పుడే మనం ఉద్యమించాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుల వారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం గతంలో చూసాం, నేను ఇప్పుడే చెప్పాను, మనకు ప్రతి ఒక్కరూ కావాలి, మనకు అగ్రవర్ణాలు కాదు,
బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చేయకూడదు కూడా. ప్రతి ఒక్క సామాజిక వర్గం మనకు అవసరమే అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో తప్పకుండా అంటే పేదలు, బడుగు బలహీన వర్గాలు ఆర్థిక రాజకీయ సహకారం ఎవరికైతే అవసరం ఉందో ఏ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక్క పేదరికం అన్నటువంటిది కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉండొచ్చేమో కానీ అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉండదు అని మనం చెప్పడానికి లేదు. అది పేదరికం ఎక్కడున్నా కూడా ఏ సామాజిక వర్గంలో ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలి. వాళ్ళని అభివృద్ధి మిగతా సామాజిక వర్గాలతో పాటు మిగతా వర్గాలతో పాటు అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమం మనం చేపట్టాలి అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. మనం పెట్టేటటువంటి పథకాలు ఏది కూడా ఒక సామాజిక వర్గాన్నో ఒక మతాన్నో ఒక కులాన్నో ఆధారం చేసుకొని కాకుండా బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందేలా చేసినప్పుడే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుందని నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది నన్నే ప్రశ్నించారు, మీ ఓటు మాకు అక్కర్లేదంట కదా అని నన్ను అడిగారు. నేను ఒక్కటే చెప్పాను, మీకు కావాల్సింది కొన్ని వర్గాలు మాత్రమే, మా వర్గాలకి మా ఓట్లు మీకు అవసరం లేదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు కదా అని నేను ప్రశ్నించడం జరిగింది. కాదు, ప్రతి ఒక్కరూ అవసరమే. ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా పేద బిలో పావర్టీ లైన్లో ఉన్నా లేకుంటే అవసరాలు ఉన్నా ఏదున్నా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అని అన్నటువంటి విషయం. ఇక రెండవ కారణం కార్యకర్తలు. నిజంగా 5 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనైనటువంటి మాట, కొంత కాదు, కార్యకర్తలు అసంతృప్తికి లోనైనటువంటి మాట వాస్తవం. దానికి మనం అందరం కూడా బాధ్యులమేనన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. తిరిగి అది పునరావృతం కాకుండా కార్యకర్తలందరూ కూడా సంతృప్తి పరిచే విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ 4.5 సంవత్సరంలో మనం ఏదైనా చేయలేకపోవచ్చేమో కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు చేసేటటువంటి సేవలను మర్చిపోకుండా మనం చేసేటటువంటి ప్రతి పథకం, మనం అమలు చేసేటటువంటి ప్రతి పథకం కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మనం అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం. గతంలో కౌంటింగ్ సెంటర్కి నేను వెళ్ళినప్పుడు మొన్న ఎన్నికల్లో మనం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయితే నేను 6 గంటలకి కౌంటింగ్ సెంటర్లో ఎంటర్ అయ్యా. 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది. 8 గంటల 10 నిమిషాలకి నాకు పూర్తిగా అర్థమైపోయింది మనం అధికారంలోకి రావట్లేదు అన్నటువంటి విషయం. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 10 గంటలకంతా 10-11 గంటలకంతా మన యొక్క బూత్ ఏజెంట్స్ కానీ మన కార్యకర్తలు కానీ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒక్కటే నిర్ణయించుకున్నా, ఎవరు వెళ్ళిపోయినా కూడా సాయంకాలం 6 క్లోజ్ అయినంత వరకు కూడా ఉండి వీవీప్యాట్లు కూడా కౌంట్ చేసినంత వరకు ఉండి రిజల్ట్ డిక్లేర్ అయిందాకా ఉండి వెళ్ళాలి అని. ఎందుకంటే ఒక 5 ఈవీఎంలు సెలెక్ట్ చేస్తారు. మనకు కావాల్సిన ఈవీఎం సెలెక్ట్ చేసి దాన్ని కౌంట్ చేయమని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. మనం ప్రూవ్ చేసే అధికారం ఉంటుంది. ఈరోజు ఈవీఎంల మీద మనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అలాంటప్పుడు
చివరి వరకు కూడా కార్యకర్త ఉండి మనం ఓడిపోతున్నామని తెలిసినప్పటికీ కూడా నిరాశ అన్నటువంటిది మనసులో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు పోరాడటమే మన కర్తవ్యంగా భావించి ఏ అవకాశాన్ని వదులుకోకుండా పోరాటం సాగించాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నా. మన గౌరవ జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు, అందుబాటులో ఉండడం నిజంగా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అధికారిక కార్యక్రమాల వల్ల మనం అందుబాటులో ఉండకపోవచ్చేమో, కానీ ఇప్పుడు అధికారం లేనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా, అంటే మీరు రాత్రి 11 గంటలకి చేయమని నేను చెప్పట్లేదు, ఏ సమయంలోనైనా కూడా ఎమర్జెన్సీ ఎప్పుడైనా చేయొచ్చు. ఏ సమయంలో కూడా మనం కార్యకర్తలకి కానీ ప్రజలకి అందుబాటులో ఉంటే తప్పకుండా మనం విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో జీవీఎంసీ ఎన్నికల్లో మనం ఎలాగైతే విజయం సాధించామో అదే కృషి, అదే పట్టుదలతో కానీ మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం 2027 ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, పార్లమెంటులో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది, 2027లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండా 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో, కానీ ఎందుకంటే ఈ చట్టంలో బిల్లులో ఒకటే పొందుపరిచారు, ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని. వారికి అనుకూలంగా లేకుండా పోస్ట్పోన్ చేస్తారేమో, కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి 2027, కానీ నా యొక్క ప్రెడిక్షన్ జూన్లో రాకపోవచ్చు, సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా. తప్పు కావచ్చు, కానీ 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మహిళా బిల్లును మనం పాస్ చేశాం గతంలో, తప్పకుండా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎక్కడ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 175 నుంచి 225 అవుతాయి. అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి, రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి. మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో 33%, అంటే 1/3 మహిళలు. మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో, ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం, కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు 2225లో 1/3, అంటే ఇంచుమించుగా 75 మంది మహిళలు ఉంటారు అక్కడనే. 75 కాన్స్టిట్యున్సీస్లో మహిళలు ఉంటారు. కాబట్టి మహిళలకి ఇప్పటి నుంచే కూడా మనం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎలక్షన్కి సిద్ధపరిచేదానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని నేను మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా నేను మరొక విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చాలామందికి అపోహలు ఉండొచ్చు, ఇక్కడికి మళ్ళీ సాయిరెడ్డి ఎందుకు వచ్చాడు, ఇక్కడి నుంచి ఏమన్నా పోటీ చేస్తాడని. నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు. పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలన్నటువంటి ఒకే ఒక సదుద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా.
కాబట్టి అటువంటి అపోహలే వద్దు. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా సీనియర్లందరికీ కూడా అత్యంత విలువిచ్చి ప్రజల యొక్క అభీష్టం మేరకు మనం నడుచుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క జిల్లా నాయకత్వానికి అన్న బొత్స సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మాజీ సభ్యులకి, మాజీ శాసనసభ్యులకి, మేయర్ గారికి, నా యొక్క కొలీగ్ తనుజరాణి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.